హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము. నేను నా నామము జ్ఞాపకార్థముగా నుండి ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించదను. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుణ్ణి మీరు ఏ స్థలంలో ఉండి ఆరాధిస్తున్నారో, స్తుతిస్తున్నారో, గణపరుస్తున్నారో, ఆయనకు మొరపెడుతున్నారో, విచ్ మీన్స్ ఏ పరిస్థితిలో నుండి, ఒకవేళ మీ గృహంలో ఉండి కావచ్చు, మీ ఉద్యోగం చేస్తున్న చోటు నుండి కావచ్చు, మీరు ఉంటున్న ఏ పరిస్థితి అయినా, ఏ స్థలమైనా, ఎక్కడ నుండి మీరు దేవునికి మొరపెడుతున్నారో ప్రభువు సెలవిస్తున్నారు ఏంటంటే, నువ్వు మొరపెట్టు స్థలమునకు వచ్చి నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని. అంటే చూడండి, అబ్రహాము తాను వెళ్ళిన చోటెల్లా కూడా తాను గుడారం వేసుకోవడానికి ముందుగా దేవునికి ఒక బలిపీఠమును కట్టి అక్కడ దేవునికి బలులను అర్పించి ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ఆయన నామమును గణపరిచాడు. కాబట్టి అబ్రహాము వెళ్ళిన చోటెల్లా ప్రభు ఆయనను దీవిస్తూ ఆశీర్వదిస్తూ అతని ఆస్తిని, పశు సంపదను, సమస్తమును కూడా వర్ధిల్లింపజేశాడు. భూమియే భరింపలేనంత ఉన్నతముగా దేవుడు అబ్రహామును దీవించాడు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, దేవుణ్ణి స్తుతించే బిడ్డగా, దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా, ప్రతి విషయంలో ఆయన నామమును గణపరిచే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఉంటున్న పరిస్థితుల్లోనికి, ఆ స్థలములోనికి దేవుడు దిగి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి సన్నుగులను మాని, నిర్లక్ష్యమును మాని, దేవునికి దూరంగా జీవించడం మాని, మీరుంటున్న ప్రతి స్థలములో, ప్రతి చోటు ఆయనను ఆరాధించండి, స్తుతించండి, ప్రార్థించండి, దైవికమైన దీవెనలు పొందండి. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.